బతికినాడు మామ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం రా భయ్. పిచ్చా అంటే నిజంగానే చేసుకున్నారా భయ్. దాన్ని చేసుకుంటావా? అరే అట్లా కాదురా. ప్లీజ్ రా ఎందుకు రా. అరే ఇగో నీ కాలు మొక్కుతారా నీ కాలు మొక్కుతారా భయ్ జర చేయరా భయ్. డాడీ చెప్పకపోతే నేను ఉరేసుకొని చచ్చిపోకపోతే. అరే వద్దని చెప్పు చచ్చిపోతుంది వద్దని చెప్పు. కుట్రా నువ్వు చెప్తానే నా పెళ్లి చేసుకున్నామా మేము ఇంకో ఈడు హెల్ప్ చేస్తాడని చెప్పి ఇలాగ వచ్చిన ఆడే చెప్పిండా ఆడు చెప్తాను వచ్చినా చేసుకున్నానా నేను. ఈడే చేసుకోరా అన్నాడన్నా. చేసుకోరా అన్నాడు అన్నాడు. మల్ల మల్లగాడు నన్ను హౌలగాన్ని చేసిండు కూలు చేసి కుర్సీ మీద. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. ఇవాళ ఇర్ఫాన్ అంది అయితే నేను ప్రాంక్ చేయబోతున్నా. ఎందుకంటే ఆయనకి పెళ్ళి అంటే ఏదో తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కాకపోతే ఇద్దరం దండలు వేసుకున్నాం, పెళ్లి కాలేదు. వచ్చే పెళ్ళి అయిందని చెప్పి అరే ఇగో నువ్వు మీ డాడీ ఎప్పుడా ఇద్దరు నువ్వే కాపాడాలా ఇదని చెప్పి ఆయనకి నా మీద ప్రేమ ఎంతుందో చూస్తా. ఇంకోటి ఆడు భయపడడా అసలు ఆడు ఏం చేస్తాడు వాడి థాట్ ఏముంటుంది అవన్నీ అయితే నేను ఈ వీడియోలో చూస్తా. ఎందుకంటే ఆడు చిన్న దానికి ఏది అలుగుడు ఇవన్నీ నిజంగానే చేస్తుంటాడు. ఇప్పుడు ఏంటంటే నేను సీరియస్గా అరే ఏడుచుకుంటే అరే మా ఇద్దరికి నువ్వే చూసుకోవాలరా అదని చెప్పి నేను చెప్తానికి అది ఇది అలా డాడీ చెప్పురా మీ డాడీకి ఏమంటాడో అది కూడా ఒకసారి అని చెప్పి నేను ఆయన చెప్తా. మూల కూర్చో హారికకు ఫోన్ చేద్దాం, హారిక పట్టుకొని వస్తుంది. హారిక అన్న ఉంది మూల కూర్చో ఆయన కనిపి కూడా వీడియో ఆయనకి అనిపించినా అంత అబ్జర్వ్ అయ్యాడు. కానీ నేను చెప్తున్నా ఒక మాట, ఎందుకంటే ఆయనకి అన్ని చూపిస్తూ ఉంటాం కదా. ఇంతవరకు ఆయనకి పెళ్ళంటే ఆయన ఏజ్ కూడా గొప్పని తెలియదు. ఇది నిత్య నవ్వుకుంటారు అని చెప్పి ఇర్ఫాన్ ఎట్లా రియాక్ట్ అవుతాడు ఇంకా ఆయన మాటలు మంచిగా అనిపిస్తాయి కదా. ఒకసారి అయితే మీరు చూడండి లాస్ట్ దాకా. సరే ఆయన అయితే హారికకు ఫోన్ చేసి పిలిపిస్తాం. ఒకసారి హారికకు ఫోన్ చేసి నువ్వైతే క్వశ్చన్ ఉన్నట్టు నువ్వు దండేసుకున్నాను నా పక్కన. సో హారికకు అయితే ఇప్పుడు నేనైతే ఫోన్ చేస్తున్నా. హలో ఏడును హారికకు ఆల్రెడీ చెప్పేసిన. సరే ఇగో జల్దీ ఇర్ఫాన్ వేసుకుని గంగవాళ్ళ ఇంటికి రా. జల్దీరా. A few minutes later. నువ్వు బతికినాడు మామ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం రా భయ్. పిచ్చా అంటే నిజంగానే చేసుకున్నారా భయ్. ఏదో ఒకటి చేసి మీ డాడీ చెప్పి ఏదో ఒక ప్లాన్ చేయరా భయ్. ఇట్లయితే కాదు కాదురా. మేమిద్దరం ఊరున్నారా భయ్. మాకు నువ్వు తప్ప చెప్పు. నువ్వు తప్ప ఉన్నాడా రా నాకు ఇర్ఫాన్ హెల్ప్ చేయొచ్చు కదా ఇర్ఫాన్. ఇయ్యనున్నాను ఇప్పుడు మా డాడీ పోయి చెప్తా నీ పని చేస్తాను. అట్లా కాదురా. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలరా భయ్. నువ్వు అర్థం చేసుకుంటే అవుతుంది. వచ్చే ఏడైతే చెప్పరా. వెళ్ళిపోను ఇంట్లోంచి వెళ్ళిపోను గంగ ఇంట్లోంచి. అరే వెళ్ళిపోమంటుండు. సిగ్గుసరం లేదా దాన్ని చేసుకుంటావా? అరే అట్లా కాదురా. వచ్చినాం కదా ఎందుకు అట్లా అంటున్నావు? నువ్వు ఏం చెయ్యకరా భయ్. మీ డాడీకి చెప్పురా భయ్. చెప్పాను మా డాడీ నన్నే కొట్టారు. అరే ఇగో ఏం చెప్పు గంగమామ జర పెళ్లి చేసుకుంటా అంటుండు. జర కలుపు వాళ్ళిద్దరిని అని చెప్పురా ప్లీజ్ రా. ప్లీజ్ రా చెప్పురా భయ్ ప్లీజ్. నాకు బీపీ తప్పకు చెప్పు. చెప్పాను. అరే ప్లీజ్ రా భయ్. నువ్వు తప్ప ఎవరున్నారా భయ్. బీపీ చెప్పకు చెప్పాను నేను. అరే ప్లీజ్ రా భయ్ ఎందుకు రా. అరే మేమిద్దరం మంచిగా పెళ్లి చేసుకుంటే ఎందుకు రా భయ్. నువ్వే కదా మీ డాడీకి చెప్తే ఒప్పుకుంటాడు రా. చెప్పు. చెప్పాడు. ఎందుకు చెప్పు? లేదా అసగానికి ఫోన్ చేయి. అరే హర్షకి ఎందుకు రా భయ్. చెప్పేసా డాడీకి. ఎందుకు ఇప్పుడు హర్షకి? ప్లీజ్ రా వద్దురా. చెప్తాను మా డాడీకి. అరే హర్షకి ఎందుకు రా మాట్లాడు. అరే హర్ష ఇలా గంగు ఇంకా జల్లిరా.
ఏంటి హర్షభాయ్ ఇగోడు నేను నిజంగానే పెళ్లి చేసుకున్నా జర వెళ్ళిపోయారా అంటే ఇట్లా చేస్తుండీడు ఇన్ని రోజులు లేనా భయ నేను తోటి వాళ్ళందరూ చెప్పి ఎందుకు బదలం చేస్తున్నావు రా భయ నన్ను మీ డాడీకి చెప్పురా, మీ డాడీకి సంబంధించు, మీ డాడీకి ఫోన్ చేసి చెప్పను చెప్పవా? మరి ఎట్లా తెలుస్తుంది? అల్సా మా దోస్తు కొంటారు మీకే నన్ను ఎందుకు కొడతాడు రా భయ్ నేను పెళ్లి చేసుకుంటే తప్ప రా పెళ్లి చేసుకుంటే తప్ప అంటుండీడు నేను ఏం చెప్పాలి చెప్పు నిన్నే నమ్ముకొని ఉంటే చెప్పను పైసలు ఏమైనా ఉన్నాయి? పైసలు లేదు పైసలు ఇర్ఫాన్, ఎట్లా బతకచ్చు? లేదా ఏయ్ సలాం లేదా సుగు సలాం లేదా మాతోని ఏమైనా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్ప? తప్పే తప్పే మా డాడీ చెప్పాలి అందుకు చేసుకో మా డాడీ అంటే చేస్తాడు మీకు మా డాడీ మర్చిపోయినావా ఇంట్లో చెప్పినావా చెప్పలేదా? నీకే చెప్తున్నా. సిగ్గు సలాం లేదా మాట్లాడడానికి ఇంట్లోకి వెళ్ళిపో ఫోన్ రా అన్నాడు. దా, మీ డాడీకి ఫోన్ చేయి. అని చెప్పాను ఎందుకు చెప్పావు? ఫోన్ మర్చి నాకు బీపీ చెప్పకు నీకు సిగ్గు ఉండాలి సిగ్గు వెళ్ళాడు ఎందుకు రా సిగ్గు? పెళ్లి చేసుకొని నాడు మీ డాడీకి చెప్పినాడు. దా, మీ డాడీ ఏయ్. చెప్పలేడు. అరే ఆయన ఎందుకు కొడుతాయి ప్లీజ్ మామ నన్ను అర్థం చేసుకోరా భయ్ ఆమెను కాదు ఏదున్నా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు రా భయ్ వద్దు అసలు వద్దు వెళ్ళిపో ఇంట్లోంచి అరే ప్లీజ్ రా చెప్పురా భయ్ మామ చేసుకుంటావు మళ్ళీ అనేది అందుకు చేసుకున్నావు ఎవరు నీ మీద ఎందుకు చేసుకున్నానా ఆమెనే చేసుకుంది రా భయ్ నేను అన్నాడు ఆవిడ ఏం హెల్ప్ చేయండి కానీ నువ్వే ఇర్ఫాన్ మంచోడు మంచోడు అన్నావు చూసినావా? ఏ చేస్తాడా నాకు ఏం హెల్ప్ చేస్తలేడాడు. అంకుకు చేస్తానికి వెయ్యను అరే వద్దురా భయ్ మా ఇద్దరు కలిపి రా మేమిద్దరం కదా లవ్ చేసుకున్నప్పుడు కాదు ఇంత కష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకొని నీ దగ్గరకు వస్తాను ఇదా రా భయ్ మాకు టు, అసలు కూడా మాకను ప్లీజ్ రా మామ అర్థం చేసుకో చెయ్యి ఏం చెయ్యాలరా ఆ? ఏమైందిరా భయ్ నువ్వేం ఆలోచిస్తున్నావు నాకేం అర్థం అవుతలే ఇర్ఫాన్ ఇప్పుడు నాకు నువ్వు తప్ప లేరురా బీపీ చెప్పకూడదు ఇంట్లో పోయి గమ్మున పడుకో అరే నేను ఇంట్లో కాదురా ఇప్పుడు నాకు భార్య ఉందిరా భయ్ ఒక్కనట్టు అర్థం చేసుకుంటారా భయ్ ఇంట్లోంచి పోను ఇప్పుడు ఫోన్ రా. పోతే ఒక గుద్దుతా వాడికి ఎందుకు వాడు నా దోశ అయిపోయాను మళ్ళీ వీన్ దోశ అయిపోయాను నీతో నసు కూడా చూవా? అరే వద్దురా చూసినావా? హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు అన్నావు. ఉంచుతున్నాడు, ఎల్లగొట్టేస్తుడు. మామకి చురుకున్నా సిగ్గుందా అంటే నేను ఏం చేయాలరా ఇక లేక లేక ఏ చేసుకున్నారా భయ్ దిమ్మా ఖరాబాలా అరే కొట్టాకరా భయ్ నాకు ఎవరు రా భయ్ ఇప్పుడు ఇట్లా చేసి ఎట్లా రా నేను నిన్ను నమ్ముకొని వచ్చినందుకు గీదా రా భయ్ నాకు చేసేది నీ పెళ్ళి ఎందుకు చేస్తున్నా అసలు ఉత్తిగానే రా భయ్ ఏం చేయాలా నాకు ఏం ఆప్షన్ లేక ఏ చేసుకున్నారా భయ్ నాకు అల్కలాలా చేసుకుంటాను నేను చెప్తారా భయ్ మామ నీకు చెప్పకపోతే ఎవరు చెప్తా చెప్పు నువ్వు జర్రా మీ డాడీ చెప్పురా భయ్ ప్లీజ్ రా అర్థం చేసుకోవాలి ఇంతనైనా ఏ పోదాం నువ్వు? నిన్ను కిడ్నాప్ చేసేస్తాం మీ డాడీకి చెప్పకుంటే. చెప్తున్నా ఇప్పుడు పోయి అరే ఇప్పుడు ఎప్పుడా ఫోన్ లా నాకు అయితలేరా అరే 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 అది చూసావా? వెళ్ళిపోతాడు ఆయన నమ్ముకున్నాడు. ఏ ఆడు ఓడాడు ఓడు పోడు పోడన్నా పోతుడు. పోడు పోతాడు. అను ఫోటో చూసావా? అరే మామ. చూసావా? వెళ్ళిపోతాడు నిన్ను వదిలేసి. మామ అలా బాధ కనిపిస్తుందా నాకు మళ్ళీ రారా భయ్ రా నాకు రాను అరే ఎంత బాధ పెట్టుకొని ఎందుకురా చెప్పురా రాను రా ప్లీజ్ రా రాను ఎందుకు చెప్పు నేను ఏం తప్పు చేసినా చెప్పు పెళ్లి చేసుకునే తప్పు తప్పు నాకు తెలుసురా భయ్ నువ్వు ఉన్నావని చేసుకున్నారా నాకు ఓరు చెప్పు ఇప్పుడు నువ్వు తప్ప మళ్ళీ కొత్త పిల్లతో చేసుకుంటావు నీ మమ్మీతో మళ్ళీ చేస్తావు మళ్ళీ నేను ఎవ్వరిని చేసుకోనరా ఈమెనే చేసుకున్నా అయిపోయిందిరా భయ్ ఇక నువ్వు పెళ్లి చేసుకున్నావు సెట్ అయినా పెళ్లి చేసుకుందామనే కదరా సెట్ అయినా ఇప్పుడు నువ్వు గడాప్ అయిపోయావు ఖరాబ్ ఎందుకు అవుతారా భయ్ చేసుకుంటే ఖరాబ్ అయిపోయిందా రా? అవునా? నీకేం తెలుసు? మా డాడీకి చేస్తలేదు డైలీ అలా డాడీని చూస్తున్నా డైలీ పెళ్లి చేసుకోవడానికి ఏమవుతుందో చెప్పవా? అంతే ఒకటే మాట మాకు. చెప్పను ఎందుకు చెప్పావు? ఏ నాకు మీ గంగుకు సపోర్ట్ చేయవా నువ్వు? చేస్తా చెయ్యి మరి. మీ అమ్మకి చెప్పినావా లేదు మామ చెప్పలే అరే అరే చెప్తారా భయ్ నెక్స్ట్ టైం అమ్మకి చెప్పాడు కదా వేసుకో చెప్తారా భయ్ జర ఇగో ఇమ్రాన్ చెప్పి మా అమ్మ చెప్పి అందరు చెప్పి చేసుకుంటారా నువ్వు ఒప్పిస్తా అంటే కదరా ఈ దాకా వచ్చిన
చిల్లర పట్టు చేయను. చెయ్యిరా ప్లీజ్ రా ఒక్కసారి. అంటే వేస్ట్ సపోర్ట్ ఏమన్నా నాకు తెలుసు ముందే. వేస్ట్ చూసినావా? ఇంకా పో ఫస్ట్ నువ్వు. ఫోన్ రా, ఏం చేస్తావు? అమ్మోడు వెళ్ళిపోయింది. అమ్మని ఇంకే పంపించే. అరే ఎట్లా రా బై, ఇప్పుడు నీకు అత్త అవుతుంది పంపించాయంటే ఏడికని పంపిస్తారా బై? పంపి నాకు అర్థమైంది. అరే నాకు వేసావా ఏ వారా బై, అంత వద్దు. ఆ? చెయ్యను. ఆ? చెయ్యను. అంతేనా? ఆ. వెళ్ళిపోరా బై, పోవారిక తీసుకోపో. మాట్లాడకి ఇర్ఫాన్ పో తో తీసుకోపో, ఉద్దేశం ఇర్ఫాన్ తో పో మాట్లాడు. తీసుకోపో, వెళ్ళిపో. ఏమైనా చేస్తా. ఆ? ఏ పరీక్ష చేసిరా రంగు. అరే పరిశాన్ ఎందుకు రా బై, నువ్వు పరిశాన్ పడకరా బై. టెన్షన్ లేదురా భయ్. దేనికి రా టెన్షన్? పెళ్ళికే. పెళ్లికే కాదురా బై, అర్థం చేసుకోరా ఒక్కసారి. ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అలా వచ్చింది. ఇప్పుడు అట్లా కాదురా, నువ్వే కాదురా అర్థం చేసుకోవాలి ఏదో ఒకటి. డాడీకి చెప్తా ఏమైతుంది తెలుసుకో. డాడీకి చెప్తావా పక్క? ఆ. లేకపోతే నేనే అడిగి రావాలా, నువ్వే ఉంటావా? పిలుస్తావా? నేనే చెప్తా ఎవరికి? డాడీకి. ఏడు భయపడతారు చెప్పాడు. ఏం చేయలేకపోతున్నారా బై, నేను నువ్వు ఏదో ఒకటి వెళ్ళిపోయి రా బై. పిల్లల డాడీని నువ్వు దండేసుకో ఫస్ట్. పిల్లలు నడుము అడ కూర్చున్నా మాట్లాడు. ఎట్లైనా నొప్పియాల నాకు తెలియదు. ఏం పోతున్నారా బై, చేస్తావు పోతున్నా మామారే ఏదో ఒకటి చెప్పురా ప్లీజ్. పోనీ. A few minutes later. అరే అర్ష పెద్ద లొల్లేది. గంగు ఓవర్ పిల్లతో పెళ్లి చేసుకుండు. ఏ ఊక ఈడు కూడా చేస్తుండా ప్రాంకులు? నిజం కాలే. ప్రామిస్ ప్రామిస్. ఏదో ఇదంతా ఏడి గంగేడి. ఆడ లోపల కూర్చో. ఏ మజాకాడ గురించి చెప్పురి. గంగు రండి. ఏం చేస్తున్నావు? చూడు చూడు ఏమి. అరే అంతా పెళ్లి చేసుకున్నాం బా, ఏం చేయాలా? అరే కడతారా? మజాగా నిజంగా చేసుకున్నాము. అయ్యో ఇడు హెల్ప్ చేస్తాడేమో అనుకుంటే ఇడు చేస్తలేడు. ఇర్ఫాన్ చూసుకుంటాడేమో అన్నది ఇర్ఫాన్ తింటాడు. ఎయ్యిరా బై ఏదో ఒకటి. చెయ్యను. అరే అగో హర్ష కూడా వచ్చినారా, ఏంద్రా? ఇప్పుడు ఏం మీరు సపోర్ట్ చేయమని అడుగుతున్నా? అవు వాళ్ళ డాడీ చెప్పమని చెప్తున్నా, వాళ్ళ డాడీకైనా చెప్తలేడు. అర్ష మా ఇజ్జత్ ఇస్తారు వీరు. అరే ఇజ్జత్ నీకు ఏముంది బాయ్, పెళ్లి చేసుకోవడం మేమేమి ఇష్టపడి. ఒక చిన్న మాట. వాళ్ళు చేసుకుర్రు, నువ్వు హెల్ప్ చేయమరి, ఏదో ఒకటి చేయమరి. అన్న మా మాట విన్నాడు, నీ మాట వింటాడు. కాకుండా పెళ్లి చేసుకున్నాడు. అరే ఇగో నీ కాలు మొక్కుతారా బై, ఇగో నీ కాలు మొక్కుతారా బై, జర చేయరా బై. ఇప్పుడు మొక్కలేరా బై ఎవరు? చేసుకోను వెళ్ళిపో. ఏం కూడా వాళ్ళ? అరే కాదురా, ఇంకో గంగు మన గంగు కదా, వాళ్ళిద్దరు ఇష్టంగా చేసుకుర్రు. సపోర్ట్ చేయి. ఎప్పుడా బై? ఇర్ఫాన్ వాళ్ళు ఏం చేస్తే తెలుసా, వాళ్ళు నిజంగా చేసుకుండు ప్రామిస్ లా. అరే నిజమేరా మరి, నిజంగా చేసుకున్నామని చెప్తున్నాము. అరే ప్లీజ్ రా బై, నీ కాలు మొక్కుతారా బై ప్లీజ్ రా. అరే వద్దు ఇది కలిపో. అరే ఎందుకు రా బై, నాకు ఎవరు రా ఇప్పుడు చెప్పు. అంత గరం ఎందుకు అవుతున్నారా మీరు? ఛీ, అమ్మా, నాకు గలీజ్ అనిపిస్తుంది నీ కూర్చుంటే. ఒక్కసారి కూడా ఏవారా ఏమన్నా అడిగినా ఎన్ని రోజులకేని అంటే వస్తున్నావు. ప్లీజ్ రా ఇర్ఫాన్ అని ఏడుస్తుండ్రా ఇర్ఫాన్. చూడరా ఛీ, ఒక్కసారి వచ్చాదురా, నాకేమి పెళ్ళొద్దేమోదు నాకు. ఇర్ఫాన్ ప్లీజ్ మాట్లాడకరే, నేను చెప్తున్నా మీ డాడీ చెప్పకపోతే నేను ఉరేసుకొని చచ్చిపోకపోతే. అరే వద్దని చెప్పు, వద్దని చెప్పు, వద్దని చెప్పు, చచ్చిపోతుండు, వద్దని చెప్పు. కుట్రా నాయనా, నువ్వు చెప్తానే వద్దు కంగుడు ఆడబోయి వద్దు. మీ డాడీ ఫోన్ చేసి వస్తా అన్నాడు. ఓకే అన్నాడు. ఓకే 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 అని గట్టిగా. ఓకే బ్లాక్ మెయిల్ అయితే బ్లాక్ మెయిల్ కాదు మామ, నా కోరు ఎప్పుడు తప్ప ఒక్కసారి ఏ రాబోయ్ వెళ్ళిపో. చేసుకో పో. చేసి చచ్చిపోతానే మళ్ళా. వద్దు చేస్తా అని చెప్పు. చెప్పు చెప్పు. చేసావా ఫోన్ చేయి ఒక్కసారి చేసి చెప్పురా బై ప్లీజ్, నాకు అయితలే అవుతుంది రా బై, అర్థం చేసుకో. లేక ఒకటే పెళ్లి చేసుకుని అర్థం చేసుకోరా బై. చెప్తాను నేను. చెప్పు మళ్ళా ఫోన్ చేయి, అర్చనాకి ఫోన్ చేయి ఇప్పుడు పడుకును. ప్లీజ్ రా, చేయరా ఒక్కసారి చేయరా, అయిపోతుంది రా. ఇంకో చెయ్యి. సరే చేయాలా? నువ్వే మాట్లా, మళ్ళా నామే నువ్వు కదా ఇప్పుడు చెప్తున్నాను. నాకు అయితలేదు రా బై, నాకు ఏడిపోతుంది రా బై, నాకు రా బై తెలుసా. అరే ఇది ఏంటా. అరే కొట్టకరా బై, నా కోరు రా బై, ఇప్పుడు నువ్వు తప్ప ఇంతగానం అడుగుతున్నా. ఒకసారి ఏ రా బై చెప్పురా. ఒకసారి మాట్లాడినా ఇంకా అయిపోతుంది. ప్లీజ్ ఇర్ఫాన్. ఎప్పో ఏడిపోవాలి ఇర్ఫాన్. పోనీరా బై, అందరూ ఎందుకు కిరాక్ చేస్తున్నావు? ఇంకో బాధ అనిపిస్తుంది రా బై. హలో డాడీ. ఏమైంది? గంగు అందరు కొత్త పిల్లల్ని పెళ్లి చేసుకుండు.
ఏడా వాళ్ళ ఇంటి కాడ నువ్వు ఒకసారి రా. ఏం చేస్తున్నావు ఎటు వస్తున్నావు వెళ్ళిరా నువ్వేరా అప్పుడు దేవుడు నువ్వేరా బై ప్లీజ్ రా చెప్పకుండా ఎందుకు చేస్తున్నావు ప్లీజ్ రా నువ్వు అంత గరం కాకరా బై ఎవరు రాబోయ్ నాకు నువ్వే కదా ఏం చేయాలి కదరా ఇప్పుడు నువ్వేగా చేయాలా పెద్ద మనిషిలాగా చచ్చిపోతాను నేను చచ్చిపోతారా 100% నేను చచ్చిపోతారా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను పోతే చచ్చిపోతారా ఆపు వద్దని చెప్పు వచ్చారా చెప్పురా ఒక్క దారికి చెప్తా అది వేసుకున్న పోరా లోపలికి ఏ అసలు అది సరే సరే లోపల కూర్చుంటారా బై అన్న వచ్చినాక వెళ్ళు మాట్లాడు నువ్వు సెటిల్ చేసి అలా పిలుద్దాం ఆ. నువ్వే మాట్లాడావు ఆ. రైట్ నేను లోపలికి పో సరే అను వేసుకో కూర్చోరా పర్షాన్ పర్షాన్ ఏంద్రా రే ఇర్ఫాన్ A few minutes later. భయమైతుంది ఇర్ఫాన్ నీకు అయితే లేదా ఒక చెప్తా డాడీ ప్లీజ్ ఇలా కూర్చో ఒక చెప్తా ఇలా కూర్చో రంగు కొత్త పిల్లతోని పెళ్లి చేసుకుని పన్నతోని చేసుకుని పెళ్లి అవునా అవును మరి నువ్వేం చేస్తున్నావు నేను ఏం చేస్తున్నాడు వంటని కొల్కతా కొల్కతా పెట్టుకుంటున్నా నువ్వు కూడా కొట్లాడ పెట్టుకుంటున్నావా ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకున్నావు ఏడున్నాడా లోపల గంగు రా గంగు వచ్చిందా ఇది అన్న పెళ్లి చేసుకున్నామన్నా మేము ఈడు హెల్ప్ చేస్తాడని చెప్పి ఇలాగ వచ్చిన ఆడే చెప్పిండన్నా ఆడు చెప్తాను వచ్చినా చేసుకున్నానా నేను చెప్పలే పైసలు ఇస్తాను చెప్పలే అన్న ఆడు చెప్తేనే అన్న చేసుకున్నాము చేసుకోమని అబ్దబాల్ వీరు పెద్ద దూత వాళ్ళు అబద్ధాలు చెప్తున్నా అన్న ఆడే చెప్పిండన్నా చేసుకోవాలి మొత్తం చెప్తున్నాడు ఏమైంది చెప్పు ఏం సపోర్ట్ చేస్తున్నావా కాదు కాదు మళ్ళీ ఎందుకు పిలిచినావు సెటిల్మెంట్ చేస్తున్నాను ఏం సెటిల్మెంట్ అన్నావు కాదు పెళ్ళి సచ్చిరా చేసిండు చచ్చిపోతా అని చెప్పి నీ బ్లాక్ మెయిల్ చేసిరా కాదు మళ్ళీ నువ్వు బ్లాక్ మెయిల్ చేసినావా ఈడే చేసుకోరు అన్నాడన్నా కాదు కాదు అబ్దబాల్ చేసుకోరు అన్నాడు అన్నాడు నీ మల్లగాడు నన్ను హౌలగాన్ని చేసిండు కూలు చేసి కుర్సీ మీద ఆడే చేసుకొని పైసలు ఇచ్చిండు ఆడే మధ్యాహ్నం తీసుకొని చేయించిండు మళ్ళీ ఎందులో చేస్తున్నాడు కాదు మళ్ళా చెప్తున్నా ఏం అబద్ధాలు చెప్తున్నావు నువ్వే కదరా మళ్ళీ చేసుకోమన్నావు కొట్టకు మా గంగుని నడు ఇంట్లో నడు వీళ్ళు ఇట్లా అయినారు వీళ్ళని పని చేస్తా డాడీ ఏమొద్దు ఇప్పుడు ఏంది ఎంకరేజ్ చేయాలా ఏంది అది చేసిందేమో మంచి పని ఏంద్రాను అన్నా నేను చెప్పినా కానీ అరే చెప్పురా అరే చెప్పురా అరే చెప్పురా ప్లీజ్ రా అరే అరే ప్లీజ్ రా ఇర్ఫాన్ కొట్టకు అరే ప్లీజ్ రా అరే అరే ఇర్ఫాన్ ఏం చేస్తున్నారు మీరు ఇర్ఫాన్ చెప్పురా ఏం పెళ్లి పెళ్లి ఏంది చేస్తున్నారు ఇమ్రాన్ తెలుసు గాయ్స్ వాళ్ళ వీళ్ళ గుట్టాల నీ మీద ప్రాంక్ చేస్తున్నారు అసలు తెలుసు ఆ పెళ్లి లేదు గిల్లి లేదు అవో ఆడ కెమెరా పెట్టావో కొట్టు ఈ పెళ్లి లేదు ఏం లేదు కొట్టడాడు అంటే వాడు పిచ్చోని చేస్తున్నా మీరు కొట్టడాడు ఏం ప్రాంక్ చేస్తారా పిచ్చోడు అనుకుంటున్నా మీరు సర్కిట్ అయిపోతాడు ఇప్పుడు దుడు వాడు వాడి కోపం అరే వాడు ముఖం మీద కోపం చూడు ఎట్లుంది కోపం చూడ డూరి లేకుంది
ఏయో చిన్న పోరం చూడకుండా వాని మీద ప్రాంక్ చేస్తురా మీరు వాడి సర్కిట్ అయినా అనుకో గలీజు వేస్ట్ అంతో ఏం కాదు లేదు, మీ డాడీ తీసుకునే కూతురు కొన్ని అయిపోయాక నేను పిక్చర్ ఆడతాను. పిక్చర్ అరే మామ తీసి సారీ రా అరే సారీ అరే గుంజలు తీరు వాంతో అరే నాకు గుంజలేడు వస్తాయా గుంజలు తీయాలా ఇప్పుడు వాంతో అరే నీ మీద ప్రాంక్ చేసిరు నీ మీద వేసిరు ప్రాంక్ ఎందుకు చేసిరు? అది రిమోట్ కి వస్తుందిరా దానికి ఎందుకు చేసిరు? చేసిరు ప్రాంక్ ఎందుకు చేసిరు? ఈడ 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 ఫోన్ చేసినావు నువ్వే రమ్మన్నావు నన్ను. అక్షయ్ మా ఇద్దరిని పిక్చర్లు చేసిరు మీరు మట్టకి పిక్చర్ చేసిరు. మన ఇద్దరు కలిపి వేసిరా కొట్టాలి దుబ్బడా రే బయటికి రా బయటికి రా. అరే దుబ్బడా అరే దొబ్బరా. బయటికి రా బయటికి రా. ఏమైనా పొట్టోడా బయటికి రా అన్నాడు బయటితో డేంజర్ కొడుతుండే ఇక్కడ రా. అలా అది బయట అలా అది 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 కొడతాడు అని తర్వాత అన్న వద్దాడు ఇడబడతాడు కొడతాడు నీకు అర్థం చేసుకో ఇక ముందే బట్టలు అరే వద్దా చేతులతో కొట్టేసాడు